కాసేపట్లో జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. సింధూర కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ రైతులే కాదు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా చేరుకొని కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడంతా వేచి చూస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ మాజీ మంత్రి దయాకర్ రావు గారితో పాటు ఇక్కడ అదేవిధంగా సత్యవత్ రాథోడ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా చేరుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లోనే కేసీఆర్ గారు మనకు ఇక్కడికి చేరుకోనున్న అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే కాసేపట్లోనే కేసీఆర్ గారు చేరుకోనున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా, వాళ్ళలో ధైర్యం నింపేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మనతో పాటు పెద్దిశ్వేశ్వర రెడ్డి గారు సర్వేల కేసీఆర్ గారు ఎట్లాంటి ధైర్యం నింపబోతున్నారు రైతుల్లో? ఇలా 100 రోజుల కాంగ్రెస్ పాలనను రైతులు ఏ విధంగా వ్యవసాయాన్ని ఏ దుస్థితికి నెట్టబడిందో ఇలా మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు లేనప్పుడు పాలనలో 100 రోజుల్లోనే రైతుల దుస్థితి ఈ స్థాయికి దిగజారిందంటే దానికి 100% కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం. ఇవాళ ప్రభుత్వం మెడలు విరిచి ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇప్పించే లక్ష్యంతో కేసీఆర్ గారు ఇవాళ కాలు విరిగి రెస్ట్లో ఉండాల్సినటువంటి ఈ వయసులో కూడా ఆయన రైతుల పక్షాన తను చూస్తూ ఇవాళ రైతులు బాధపడేటువంటి పరిస్థితిని వారు పూర్తిగా భరోసా ఇవ్వడానికి ఇవాళ పల్లెబాట పట్టడం జరిగింది, ముఖ్యంగా పొలంబాట పట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇవాటి కేసీఆర్ గారి పర్యటన యావత్ తెలంగాణ రైతాంగానికి భారీ భరోసా ఇవ్వబోతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దిగొచ్చి ఇలా సాగునీరు లేక కరెంటు కొరతతో నష్టపోయినటువంటి రైతాంగానికి తప్పక నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా పోరాటాలు వివిధ రూపాల్లో ఉంటాయి. మీ నర్సంపేట వేదికగానే పల్లె నిద్రలు చేశారు, వాళ్ళ పొలం బాట పట్టిన నేపథ్యం ఇదంతా జనాల్లోకి ఎలా సంకేతం వెళ్ళబోతుంది? రైతుల్లో ఎలాంటి భరోసా, ధైర్యము, వాళ్ళలో భవిష్యత్తులో ఈ రైతులకు సంబంధించి వీళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలకు సంబంధించి వాళ్ళ కన్నీళ్లు తూర్చడానికి సంబంధించి ఎట్లాంటి సంకేతం వెళ్ళబోతాం? కేసీఆర్ గారు అంటేనే సాగునీళ్లు, కేసీఆర్ గారు అంటేనే కరెంటు, కేసీఆర్ గారు అంటేనే వ్యవసాయం, రైతుల యొక్క సంక్షేమం. దానికి ఎక్కడ భంగం కలిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా కేసీఆర్ బయటకు వస్తారు ఖచ్చితంగా. ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారు చిట్ట చివరి ప్రయాణం వరకు కూడా రైతుల వెంటనే కేసీఆర్ గారు నడుస్తారు. కాబట్టి రైతుల పక్షాన నిలబడతారు. మనం ఇవాళ చూస్తున్న ధరావత్ తండాకు సంబంధించి ఒకే పొలంలో 4 బోర్లు చూసాము. గతంలో ఎట్లాంటి పరిస్థితి, అంతా రైతులు రైస్తున్నారా, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ముఖ్యంగా ఒక్క మడిలో 4 బోర్లు వేసే దుస్థితి ఒక ధారావత్ తండలే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లె, ప్రతి తండలో కూడా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రైతులే ఆలోచన చేయాలి. ఏదైతే మార్పు అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి యొక్క పాలనలో ఉన్నటువంటి వ్యవసాయం మరింత గొప్పగా వస్తుంది, గొప్ప మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ గతంలో ఉండేటువంటి పరిస్థితి వచ్చి వెనక్కిపోయి గత రోజులు మార్పు రూపంలో మన ముందు ప్రత్యక్షమైందని చెప్పి రైతులు ఎప్పుడు కూడా ఊహించలేదు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం ఆలోచించాలి. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలి. ఇది మొత్తంగా చూస్తే కాసేపట్లోనే కేసీఆర్ గారు ధరావత్ తండాకు చేరుకోబోతా ఉన్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వాతావరణం అయితే మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రైతు నాయకులతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా చేరుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలకనున్నారు. కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులతో మాటామంతి నిర్వహిస్తారు. వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడంతో పాటు వాళ్ళలో ఒక ధైర్యం నింపుతారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రకృతి రూపంలో వచ్చిన వైపరీత్యమో, ప్రకృతి రూపంలో వచ్చిన నష్టమో కాదు, ఇది ప్రభుత్వం చేసినటువంటి నష్టమని రైతులంతా భావిస్తున్న నేపథ్యంలో ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లోనే కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.